ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. సమయం ఉంది కనుక ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపగల తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం మా ప్రభువా. మా తండ్రి, నీ ప్రేమ చేతను కృప చేతను గడిచిన దినాలన్నింటిలో మీ బిడ్డమైన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని నీ కృపలో భద్రపరుచుకుని అనునిత్యం మరి ఎలవేళలందు మరి కష్టకాలమందు మమ్మల్ని అందరినీ ఆదరించి కాచి కాపాడి సంరక్షించి మీరు ఎక్కడ చాటును భద్రపరుస్తున్నందుకు మరొకసారి వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆరాధన భాగంగా ముందుగా కీర్తన పాడుచుండగా కీర్తనలు పాడుటకు తండ్రి మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపును మా అందరికీ అనుగ్రహించి నడిపించమని చేరువచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి మా ప్రభావితను. మరి అనేక మంది రావాల్సిన వారు ఉన్నారు. వారందరూ త్వరితగతిన వారి పనులన్నీ ముగించుకుని సంతోషంతో నీ సన్నిధికి రావడానికి మీ యొక్క కృపను ప్రేమను ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించమని ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ చేతులుగా అప్పగించుకుంటూ తద్వారా సమస్త ఘనత మహిమా ప్రభావం మీరే పొందుకోమని ఈ ప్రాంతం చేర్చుకోమని యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆరాధనలో భాగంగా ముందుగా కీర్తనలు పాడుకుని తండ్రిని దేవుని స్తుతించుకుందామండి. మరి కీర్తనలు పాడడానికి సహకరించాలి, సిద్ధపడాలి. కీర్తనలు పాడడానికి ముందుగా చిన్న కీర్తన పుస్తకరించి 3వ కీర్తన పాడుకుందామండి. స్తుతి యాగము చేయదము, స్తుతి గీతం పాడదము. స్తుతి యాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము, స్తుతులందు
దీర్ఘశాంతము కలిగినట్టి న్యాయమూర్తివి నీవేగా. దీర్ఘశాంతము కలిగినట్టి న్యాయమూర్తివి నీవేగా. స్తుతియాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము. ఆత్మై ప్రభవిల్లువాడవు, ఆది అంతము లేనివాడవు. దివ్యకాంతులు కలిగినట్టి తేజోమూర్తివి నీవేగా. దివ్యకాంతులు కలిగినట్టి తేజోమూర్తివి నీవేగా. స్తుతియాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము. రెండవదిగా 8వ కీర్తన పాడుకుందామండి. యెహోవా నా బలమా యథార్థమైనది. చిన్న కీర్తన పుస్తకం నుంచి 8వ కీర్తన పాడుకుందామండి. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మాట. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములని కట్టినను. భక్తిహీనులు కోరిన విడువకనను ఎడబాయని దేవా, విడువకనను ఎడబాయని దేవా.
హల్లెలూయా స్తుతి గానము చేసెదను హల్లెలూయా స్తుతి గానము చేసెదను యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా అదే చెప్తాను గురించి పల్లెటూరు పాడడం కష్టకాలం యందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతును ఎల్లానూ నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప ఎల్లానూ నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప విమోచకుడా విమోచన నీవే రక్షకుడవు నా రక్షణ నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతును ఎల్లానూ నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప జ్ఞానము నీవే నా పానము నీవే గానము నీవే నా గానము నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతును ఎల్లానూ నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప జ్యోతియు నీవే నా నీతియు నీవే ఆదియు నీవే నా అంతము నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతును ఎల్లానూ నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప నిత్యుడా నీవే నా సత్యుడా నీవే స్తోత్రము నీవే నా నేత్రము నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతును ఎల్లానూ నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప కాంతియు నీవే నా శాంతియు నీవే సంతసమివే నా కంతయు నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతును ఎల్లానూ నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప చెబుతున్నా
అదే చరిత్ర పుస్తకించి 69 రూపాయలు ఎంత మందికి వేసుకుంటారు, ఎంత మందికి అదే చరిత్ర పుస్తకించి చివరిగా 68 రూపాయలు ఎంత యేసుని ప్రేమ ఎంత మధురమో, నా యేసుని ప్రేమ 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 అంధకార బంధములన్నావరించగా ఆర్తుడనై యేసుని ఎరుగకుంటిని. అంధకార బంధములన్నావరించగా ఆర్తుడనై యేసుని ఎరుగకుంటిని. పదము తెచ్చెను బ్రతికించెను నన్ను, పదము తెచ్చెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ 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 రక్షించు పక్షినైతిని, రక్షకుడు బాణము గురిపెట్టి ఉండెను. రక్షించు వారు లేక పక్షినైతిని, రక్షకుడు బాణము గురిపెట్టి ఉండెను. బలము తెచ్చెను బ్రతికించెను నన్ను, బలము తెచ్చెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ 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 ప్రేమ. ఎన్నో పాపములు చేసి మూటగలిగిరి, ఎన్నో మోసములు చేసి దోషినైతిని. ఎన్నో పాపములు చేసి మూటగలిగిరి, ఎన్నో మోసములు చేసి దోషినైతిని. పదము తెచ్చెను బ్రతికించెను నన్ను, పదము తెచ్చెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ 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 ప్రేమ. పాపరోగినై నేను పడి ఉండగా, భ్రష్టుడనైనా నన్ను బ్రతికించెనుగా. పాపరోగినై నేను పడి ఉండగా, భ్రష్టుడనైనా నన్ను బ్రతికించెనుగా. పదము తెచ్చెను బ్రతికించెను నన్ను, పదము తెచ్చెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ 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 ప్రేమ
దయనా. ఇంతవరకు కీర్తన పాడుకొని తండ్రి అని దేవుని స్తుతించుకున్నామండి. మరి కీర్తన పాడడానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్య పట్టణం వాక్య భాగము, ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్య పట్టణం వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 1 ఖాళీగానే ఉన్నాయి, కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. బయట కూర్చోకండి, లోపల కూర్చోండి. దయచేసి ముఖ్యంగా స్త్రీలు ఆలోచన చేయండి. ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్య పట్టణం వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు. మరి మన మధ్య ఉన్నటువంటి పోలిమోని వరకు కుమారు చదివి వినిపిస్తాడు. 10వ అధ్యాయము 9-10 వచనాలు. చాలు. లేఖన భాగాన్ని చదివి వినిపించిన సహోదరుడికి ప్రభుపేట ప్రత్యేక వందనాలు తెలియజేస్తానండి. లేఖన భాగాన్ని వివరించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం మా ప్రభువా. మరి ఇంతవరకు మరి కీర్తన పాడు మిమ్మల్ని స్తుతించుకున్నాం మా ప్రభువా. మరి వాక్యం ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి, కీర్తించడానికి, జ్ఞానపరచడానికి, మహిమపరచడానికి తండ్రి, మరి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి శ్రేష్టమైన సంగతులు తండ్రి విని విడిచిపెట్టకుండా హృదయంలో భద్రపరచుకోవడానికి, ప్రతి ఒక్కరి హృదయాలను తెరిచి హృదయంలో భద్రపరుచుకుని ఆత్మీయంగా బలపడడానికి, వాక్యానుసారంగా నడవడానికి, వాక్యపు వెలుగులో తండ్రి మేము తండ్రి మరి మెలగడానికి తండ్రి నడుచుకోవడానికి మాటలతో మమ్మల్ని మా హృదయాలు ఆత్మీయంగా బలపరచమని మా ప్రభావ చేరవచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభావ ఇక్కడ రావాల్సిన ఉంటే ప్రతి ఒక్కరిని తండ్రి మరి త్వరితగతిన మీ సన్నిధానం మరి సంతోషంతో మరి చేర్చమని ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ తద్వారా సమస్త ఘనత మా ప్రభావం మీరు పొందుకోమని ఈ ప్రార్థన భాషం చేర్చుకోమని యేసుక్రీస్తు ప్రభువుగా ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ముందుగా ఇటు సమయాన్ని నాకు అనుగ్రహించినటువంటి తండ్రి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు పేట మరి చేరువచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి శుభవందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవదేవుడు ఈ 2026 సంవత్సరంలో అప్పుడే 2 ప్రభుత్వాలు గడిచిపోయి మూడవ ప్రభుత్వంలో ఈ 3వ వారంలో ప్రవేశపెట్టాడు. ఏదేమైనా దేవదేవుని మహాకృపను బట్టే మనమంతా ఈరోజు ఇలాగా ఆయన స్తుతించడానికి, కీర్తించడానికి దేవదేవుడు మనల్ని అందరినీ సమయాంతపరిచిన విధానాన్ని బట్టి దేవదేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించుకునే బతుకులో ఉన్నాం. మనం ఒకసారి గడిచిన ప్రోగ్రాంలు ఏం నేర్చుకున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎవరికైనా జ్ఞాపకం ఉందమ్మా? దేవుని సన్నిధిలో మందిరంలో మనము దేవుని మందిరం పోయినప్పుడు మన ప్రవర్తన గురించి ఆలోచన చేసుకునే సమయం. చాలామంది మరి వాక్యం విన్నారు, మరి ఎంతమంది ఆత్మీయంగా మేము అంతకంతకు దిగజారిపోతున్నామో దేని వల్ల అని గుర్తెరిగి, ముఖ్యంగా దేని గురించి నొక్కి చెప్పాను, ఫోన్లు. అవునా? ఫోన్ల వల్లే ముఖ్యంగా ఈ యవ్వన బిడ్డలు త్రోవ తప్పుతున్నారని అనేక విషయాలు జ్ఞాపకం చేశాను. కానీ ఎంతమంది సరి చేసుకున్నారో
మరి నాకైతే తెలియదు కానీ, ఎందుకంటే మనుషుల్ని మనం మభ్యపెట్టొచ్చు కానీ దేవుణ్ణి మభ్యపెట్టలేమండి. ఆ, మన దాపరికాలు, మన రహస్యాలు మనమైతే మనుషుల దగ్గర దాయొచ్చు, తప్పితే దేవుని దగ్గర దాయలేము. అవునా? అదే విషయాన్ని గడిచిన ప్రభుత్వంలో ముఖ్యంగా ఈ ఫోన్లు వచ్చి ఎంత ప్రభావం చూపుతున్నాయో, ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాల్లో బిడ్డల్ని ఎంతలాగా తప్పుదోవ పట్టిస్తున్నాయో చెప్పాను నేను. చాలామంది మేము ప్రింట్అవుట్లు తీసాం కానీ దేవుని చిత్తమైతే వచ్చేవారం స్టిక్ చేస్తాం గోడలకి. ప్రింట్లు తీసాం కానీ స్టిక్ చేయలేదు. దయించి ఎవరన్నా మందిరంలోకి ఫోన్లు తీసుకొస్తే సైలెంట్లోనో లేదంటే స్విచ్ ఆఫ్ చేయండి ఒక గంట అన్న. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాగ మిమ్మల్ని కంట్రోల్ చేయడంగా. అవునా? దేవుని మందిరంలో కనీసం ప్రవర్తన సరి చేసుకోండి. నీ ప్రవర్తన దేవుని ఎదుట సరిగా ఉందో లేదో చూసుకోండి. దయించి స్విచ్ ఆఫ్ చేసుకోండి. అవునా? ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయంటే సైలెంట్లో పెట్టుకోండి. అమ్మా, అర్థమవుతుందా? దేవుని మందిరికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో సరి చూసుకోండి. అంతేగాని బైబిల్లో ఫోన్లు పెట్టుకుని చాటింగ్లు చేయకండి. నాకు కంప్లైంట్స్ వస్తున్నాయి, నిజంగానే కంప్లైంట్స్ వస్తున్నాయి. నేను మొన్న వారం చెప్తున్నా కానీ బైబిల్ మధ్యలో పెట్టి చాటింగ్లు చేస్తాను. నీకు ఏం చెప్పాలి? నేను ఎక్కడ ఉన్నా నేను చూడలేదు అనుకున్నా. నాకు ఎవరో ఒకరు చెప్తారు. మీ వెనకాల నుంచి చూసిన వాళ్ళు ఎవరో ఒకరు కంప్లైంట్ చేస్తున్నారు. ఇప్పుడు నేనేమి మిమ్మల్ని ఇది చేయట్లేదు కానీ దేవునికి భయపడి, నాకేం భయపడమంటలే మిమ్మల్ని. నాకేం భయపడవసలే. అలాగే నేను కూడా చెప్పను కానీ దేవునికి భయపడండి ముందుగా. దయించి దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడమో సైలెంట్లో పెట్టుకోండి. ఎమర్జెన్సీ కాల్స్ వస్తే సైలెంట్లో పెట్టుకోండి. ఆ ఫోన్ వల్ల డిస్టర్బ్ అవ్వకూడదు ఆరోగ్యం. ఎందుకంటే మన మధ్యన ఎవరన్నా చెప్పాను, ఇద్దరు ముగ్గురు కూడుంటేనే ఆయన మన మధ్యన ఉన్నాడు అంటే మరి ఎంతమంది కూడుకుంటే ఘనంగా ఆయన్ని స్తుతిస్తుంటే దేవుడు ఉన్నాడు మన మధ్యన. ప్రతిదీ చూస్తాడు. నువ్వు పడుకోవడం, నించోవడం, లేవడం, నడవడం, ప్రతిదీ కూడా ఆయన కనుసన్నలోనే. నువ్వు ఒక అడుగు తీసి ఒక అడుగు వేయాలంటే ఆయన చిత్తం, ఆయన కృపలో నువ్వు ఉంటే వేయగలుగుతావు ఒక అడుగు. ఈరోజు గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టాను రక్షణ గురించి కూడా. ఎంతమంది చూసావు? యథార్థమే కదా? ఆలోచించేయండి. నేను ప్రవక్తన గురించి ఒక స్త్రీని జ్ఞాపకం చేశాను. రూతుని జ్ఞాపకం చేశాను. మునుపటి ప్రవక్తన కన్నా అధికమైపోయిందండి బోయిజ్ స్టేట్మెంట్. అద్భుతం కదా? అసలు అసలు ప్రారంభంలోనే దేవుని బిడ్డ. రూతు ఎవరు అసలు? ఒకసారి రూతు మోయాబు స్త్రీ, ఆవిడ అన్యురాలు, అన్య స్త్రీయే. దేవుని ఏలనటువంటి స్త్రీయే. దేవుని ఎరిగి తన ప్రవర్తన మొత్తం దేవుని ఎదుట నేను ఎలా ఉండాలి అని మార్చుకుని సరి చేసుకుంది. కానీ మనం దేవుడు అంటే తెలుసు, అన్నీ తెలిసిన మనం కూడా మన ప్రవర్తన మార్చుకుపోతే ఎలాగా? సో దాని గురించి నేను చాలా విషయాలు చెప్పాను. ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి, సమీపించి ఆలకించాలి. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నువ్వు నీ ప్రవర్తన సరిగా చూసుకోవాలి, సమీపించి ఆలకించాలి. ఏం ఆలకించాలి? పక్కలు చెప్పే మాటలు కాదు, దేవుని ఒక వాక్యాన్ని ఆలకించడం శ్రేష్టము, మాట వినుట శ్రేష్టము. అలాగే నీవు దేవుని సన్నిధికి అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీక నీ నోటిని కాచుకోవాలి. వ్యర్థంగా మాట్లాడకూడదు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు. అలాగే నీ మాటలు ఎలా ఉండాలి? కొద్దిగా ఉండాలి. మనం బల్ల స్టార్ట్ అయ్యే ఆ బల్ల జరుగుతున్న టైంలో ఎవరి ఇష్టం వాళ్ళు అసలు ఎంత ఇదిగా ఉండాలండి. ప్రభు బల్ల కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎంత నిశ్శబ్దమైన వాతావరణం ఉండాలో తెలుసా? కానీ మనం గందరగోళం, ఇక మార్కెట్లో ఉన్నట్టే ఉంటుంది ఇక్కడ, తెలుసండి. నాకు అలాగే అనిపిస్తుంది. ప్రభు బల్ల పాటించేటప్పుడు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని జ్ఞాపం చేసుకుంటూ పశ్చాత్తాప హృదయంతో తీసుకునే సందర్భం అది. మీరు ఆ సందర్భాన్ని మీరు అది అసలు ఎందుకు తీసుకున్నామో, ఎందుకు పాటిస్తున్నామో మర్చిపోయి మీ గోల్లో మీరు ఉంటే దానికి ఒక వాల్యూ ఉంది. సో దయించి బల్ల జరిగే టైంలో ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకునే టైం అది. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? మీరు జ్ఞాపకం చేసుకోకుండా తినేస్తారంటే అది కేవలం రొట్టె ముక్కే, కేవలం అది ద్రాక్షారసమే, గ్రేప్ జ్యూసే. తెలుసండి? మీరు మీ హృదయంలో
ఆయన రక్తము ఆయన రక్తము ఆయన శరీరం అని మీరు మనపూర్వకంగా పశ్చాత్తాప హృదయంతో దాన్ని తీసుకోకపోతే అది కేవలం రొట్టె ముక్కే, మైదాపిండి రొట్టె. ఆలోచించేయండి. ఏదో వచ్చేస్తుంది తీసుకున్నాము తాగేస్తున్నాము అంటే మీరు తీసుకునే దానికి ఏమి అలా అది ఇంట్లో కూడా కలుపుకొని తాగొచ్చు. మీరు ఇంట్లో చేసుకునే చపాతీతోనే సమానం అది. గుర్తుపెట్టుకోండి, దానికి ఒక వాల్యూ ఉంది చాలా. దాంట్లో చెయ్యి పెట్టాలంటే మనం భయపడుతూ అరే నేను సోమవారం నుంచి శనివారం చేసుకున్న ఏమన్నా తప్పిదాలు ఏమన్నా ఉన్నాయా అని వాటిని జ్ఞాపం చేసుకుంటూ ఒకవేళ నేను తప్పు చేస్తే పశ్చాత్తాప హృదయంతో ఒప్పుకుని దాన్ని తీసుకోవడానికి కూడా మనకు అర్హత ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం ఆలోచన చేసుకోండి. ప్రవక్తన గురించి నేను చాలా విషయాలు చెప్పాలి, కానీ నేను చాలా క్లుప్తంగానే చెప్పాను. మన సమయాన్ని పాటిస్తూనే చాలా విషయాలు చెప్పాను. నేను ఉదాహరణ కూడా నేను రూతుని జ్ఞాపకం చేశాను, ఇంకా అనేక విషయాలు. సో చాలా విషయాలు నేను తెలియజేశాను. ఇక్కడి నుంచి అయినా సరి చేసుకోండి దయించి. రైట్. మరి ఈ వారం కూడా మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని, ఎందుకంటే క్రొత్త సంవత్సరంలోనే దీని గురించి చెప్పాల్సిన సందర్భం వచ్చింది కనుక నేను చెప్తున్నాను. నేను ఏదేమైనా కానీ సంవత్సరాలు మనం వాక్యం వింటున్నాము. ఆ వాక్యం వింటూనే ఎంతమంది మరి రక్షింపబడుతున్నారు, రక్షణ మార్గంలో నడుస్తున్నారనే విషయాన్ని మరొకసారి ఈ క్రొత్త సంవత్సరం ప్రారంభంలోనే నేను జ్ఞాపకం చేయాలని ఉద్దేశంతోనే ఈరోజు మరి చక్కటి విషయాల్ని ఈరోజు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఏదేమైనా కానీ రక్షణ అనే టాపిక్ గురించి ఈరోజు క్లుప్తంగా కొన్ని విషయాలు మరి తెలియచేయాలని ఆశ కలిగి ఉన్నాను. సో రక్షణ మనం సాధారణంగా రక్షణ అనగానే భౌతికంగా రక్షణ అంటే ఏంటిది? రక్షణ అనగానే మనం అందరం మామూలుగా లోకంలో రక్షణ అంటే ఏంటి? అరే నన్ను వీడు రక్షించాడు, వీడు రక్షించకపోతే నాకు పెద్ద ప్రమాదం జరిగేది అంటాం. రక్షణ రెండు విధాలుగా కనపడుతుంది. ఒకటే కాపాడటం, విడిపించడం. రెండు ప్రాముఖ్యమైన విషయాలు. రక్షణ అనే మాట లోకంలో రక్షించాడు అనగానే ఒక ప్రమాదం నుంచి అది లేకపోతే నేను అసలు బతికేవాడిని కాదు, నన్ను రక్షించాడు అంటాం. లేదంటే మంటల్లో ఏమన్నా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు, లేదంటే ఏ కారు ప్రమాదంలోనో ఉన్నప్పుడు, ఒరాడు కారు యాక్సిడెంట్ అయినప్పుడు పలానా వాళ్ళు వచ్చి నన్ను బయటికి లాగి కాపాడర్రా బాబు. లేదంటే ఏ నదిలోనో పడిపోయినప్పుడు మునిగిపోతున్న టైంలోనే స్నేహితులు వెళ్ళి చెయ్యి అందించి నన్ను ఒడ్డుకు లేపి కాపాడర్రా బాబు అంటాం. అవునా? రక్షించారు, కాపాడరనే మాటలు మనకు వినపడతా ఉంటాయి. అవునా? అది భౌతిక సంబంధించిన రక్షణ. జాగ్రత్తగా కొద్దిసేపు చెప్తాను. ఇది భౌతిక సంబంధించిన రక్షణ. అంటే ఒక మనిషిని తన శరీరంతో ఉన్నప్పుడు, అంటే భౌతికంగా ఫిజికల్గా ఉన్న మనిషిని కాపాడటము, రక్షించడము, అది భౌతిక సంబంధించిన రక్షణ. అవునా? ఆ రక్షణ పర్మనెంటా, టెంపరీయా? టెంపరీ, అది తాత్కాలికం. శాశ్వతమైంది కాదు ఆ రక్షణ, అశాశ్వతమైంది. కాపాడాడు సరే, ఓ ప్రమాదం నుంచి నేను కాపాడాడు. దేని నుంచి? నువ్వు మరణించకుండా భౌతికంగా నీ ప్రాణం పోకుండా సేవ్ చేశాడు. మన పరిశుద్ధ గ్రంథం కూడా ఆదిమ హిబ్రూ గ్రీకు భాషలోంచే భాషాంతరం చెందింది. యాక్చువల్గా రక్షణ అనే మాట డైరెక్ట్గా తెలుగులో మనం పలుకుతున్నాం, కానీ అది యాక్చువల్గా గ్రీక్ వర్డ్. అది గ్రీకులో SOTERA అని ఉంటుంది. సొట్టేరియా. మనం కుర్రోళ్ళు మాట్లాడేమో అది కాదండి. శుభ్రంగా ఏదో అంటారు చూసారా ఎటకారంగా, అది కాదు. SOTERA, సొట్టేరియా అని వస్తుంది. దాన్ని కాపాడడం, విడుదల, విడిపించడము, కాపాడడం అనే మీనింగ్ వస్తుంది. ఆ సొటేరియా అనే వర్డ్ గ్రీక్ నుంచి వచ్చింది. దాన్ని తర్జుమా భాషాంతరము చేరి
మన తెలుగు బైబిల్లో రక్షణ. ఇప్పుడు యేసు అనే మాటకి ఏంటి? యేసు అనే మాటకు రక్షకుడు. అవునా? ఎలా వచ్చాడు? ఏ రక్షకుడిగా వచ్చాడు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన్నే విడిపించడానికి. అవునా? ఇప్పుడు రెండు రకాలుగా కనపడుతుంది. ఒకటే రక్షణ అంటే భౌతిక సంబంధమైన రక్షణ ఒకటి, ఒకటే ఆత్మ సంబంధమైన రక్షణ. అవునా? రక్షణ రెండు విధాలుగా కనపడుతుంది. ఒకటేమో భౌతిక సంబంధమైంది, రెండోది ఆత్మ సంబంధమైంది. సో భౌతిక సంబంధమైన రక్షణ మనం నిత్యము మనం చూస్తూ ఉంటాం. ప్రమాదాల్లోంచి, విపత్తుల్లోంచి మనల్ని ఎవరైనా ఇతరులు కాపాడినప్పుడు రక్షించాడు, కాపాడాడు రా బాబు, కాపాడలేకపోతే నేను అసలు బతికేవాడినే కాదు, అటు రక్షించకపోతే నేను అసలు బతికి బయటపడేవాడినే కాదు అనే వర్డ్స్ వినపడతాయి. దాన్ని భౌతిక సంబంధమైన రక్షణ అంటారు. అది తాత్కాలికము, టెంపరీ, అది శాశ్వతమైంది కాదు. అవునా? నువ్వు ఈ భూమి మీద ఉన్నంత కాలము ఆ వర్డ్స్ వినపడుతూ ఉంటాయి. రక్షణ, కాపాడడం, నీ దేహాన్ని, నీ శరీరాన్ని. కానీ మరి ఆత్మకే రక్షణ ఏంటి అంటే నువ్వు మరణిస్తావు, నువ్వు బ్రతుకుతావు, ఎవరైనా కాపాడతాయి ప్రమాదాల నుంచి. బ్రతికి నువ్వు మరణిస్తావు, నీ మరణానంతరం కూడా నువ్వు తిరిగి బ్రతకాలి, నువ్వు రక్షింపబడాలి. అంటే అది ఎవరి వల్ల? ఒకే ఒక ఆయన నిన్ను బ్రతికించుకోవడానికి పరమును వీడి ఈ లోకానికి వచ్చాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీరు నమ్మాలి, నమ్మి విశ్వాసం ఉంచాలి. నమ్మి విశ్వాసం ఉంచిన వారే ఖచ్చితంగా రక్షింపబడతారు. గుర్తుపెట్టుకోండి. చాలామంది రక్షణ అంటే భౌతిక సంబంధమైన రక్షణ అనుకుంటారు, లోకం అనుకుంటుంది. కానీ ఒక క్రైస్తవుడు, క్రైస్తవ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా రక్షణ అంటే ఇట్టే చెప్పగలిగేలా ఉండాలండి. రక్షణ అనగానే మనకే శాశ్వతమైనటువంటి రక్షణని తీసుకొచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు నా కోసం, లోక రక్షకుడిగా, లోకాన్ని పాపం అనే బంధకాన్ని నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అని తెలియచేస్తూ అపోస్తలుడైన పౌలు గారు రోమాపత్రికలో ఒక విషయాన్ని చెప్తున్నాడు. యాక్చువల్గా మీకు రక్షణ గురించి, రక్షణ ప్రణాళిక, రక్షణ సిద్ధాంతాన్ని గురించి మీకు అపోస్తల కార్యాల్లో ఈ రక్షణను గురించి దాదాపుగా 11 సందర్భాలు ఉన్నాయి తెలుసండి. రక్షణ గురించి, రక్షింపబడడం గురించి, రక్షణ పొందుకున్న వారు అపోస్తల కార్యాల్లో 11 సందర్భాలు ఉన్నాయి. అపోస్తల కార్య గ్రంథాల్లో పుస్తకంలో 11 సందర్భాలు ఉన్నాయంటే చూసుకోండి. రక్షణ గురించి అంటే రక్షణ పొందుకున్న వాళ్ళు, రక్షింపబడిన సందర్భాలు 11 సందర్భాలు ఉన్నాయి అపోస్తల కార్యాలు. పౌలు గారు రోమపత్రికలో రక్షణ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి 10వ అధ్యాయంలోనే ఏంటంట రక్షణ అంటే చూడండి. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు ఏమవుతావు? రక్షింపబడతావు. దేని నుంచి? చెప్పాను కదా ఎంతగా, భౌతిక సంబంధమైన రక్షణ కాదు. అది ఎవరైనా మనుషులన్నా నేను కాపాడతారు ఫిజికల్గా, భౌతికంగా. మరి మరణించే నీవు, పాపపు స్థితిలో, చచ్చిన స్థితిలో ఉన్న నీవు తిరిగి బ్రతకాలంటే ఆత్మీయంగా, చనిపోయినా కానీ నువ్వు తిరిగి లేచే భాగ్యాన్ని నీకు దేవుడు అనుగ్రహించాడంటే క్రీస్తు ద్వారా. అద్భుతం కదా నిజంగా. మరి రక్షణ అంటే ఏదో అనుకుంటాం, ఆషామాషి అనుకుంటాం. అద్భుతమైన ప్రణాళిక తండ్రి దేవుడు ఆయన కుమారుని ద్వారా పొందుపరిచాడు. ఎవరి కొరకో? మన కొరకే. పాపంతో ఆత్మీయ స్థితి, చచ్చిన స్థితిలో ఉన్న నిన్ను మరలా తిరిగి బ్రతికించుకోవడానికి ఆయన కుమారుని లోకానికి పంపించి
మరణం గావించి ఆయన మరణం ద్వారా, ఆయన పునరుత్థానం ద్వారానే ఆత్మీయంగా మరణిస్తే మరలా తిరిగి బ్రతికే గొప్ప అవకాశం మన క్రైస్తవ విశ్వాసులకే ఉందంటే నిజంగా ఎంత అద్భుతమైన, నిజంగా చాలామంది అవగాహన చేసుకోరండి, తెలుసుకోరు. నేను ఒకరికి మొన్న ఎవరికో చెప్పాను, నేను అద్భుతం అంటే క్రైస్తవం అంటే ఎవరికి లేనటువంటి భాగ్యం ఇది, ఎవరికి లేనటువంటి గొప్పతనం. క్రైస్తవులారా, మీకు క్రైస్తవులు గొప్పతనం ఏంట్రా? యేసుక్రీస్తు, యేసు ప్రభు అంటూ ఉంటారు అర్థమాత్రం. మీ క్రైస్తవులు గొప్పతనం ఏంటి అని అడిగినప్పుడు, అరే నా ప్రభు నా కోసం వచ్చాడు ఈ లోకానికి, నా కోసం వచ్చాడు, ఆయన నేను నమ్ముకుంటే, ఆయన ఎందుకు విశ్వాసం ఇస్తే నేను చనిపోయినా కానీ మరలా లేస్తానరా, అది కదా నాకు క్రీస్తు గొప్పతనం. ఎందుకంటే ఆయన లేచాడరా, చనిపోయి తిరిగి 3 దినాల్లో తిరిగి లేచాడరా. ఆయన ఎలా అయితే సజీవుడిగా తిరిగి లేచాడో, ఆయన నమ్మినటువంటి నేను, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి నేను, మరలా నేను మరణించి భూమిలోకి వెళ్ళిపోయి మట్టిలో కలిసిపోయినా కానీ ఒకానొక రోజు నేను ఆయనతో కూడా తిరిగి లేస్తాను, ఆయనతో పాటు నేను వెళ్ళిపోతాను. కానీ నీవు మాత్రం ఇక్కడే ఉంటావేమో, నేను సదాకాలము నా ప్రభుతో ఆయన ముఖాన్ని కనులారా చూసే భాగ్యాన్ని నేను పొందుకుంటాను అని చెప్పేవారు ఉండాలండి. రక్షణ అంటే తెలియకుండా ఎవరైనా క్వశ్చన్ అడిగితే మనం చెప్పేలా ఉండాలి క్రైస్తవులు, అవునా? రక్షణ అనగానే మనం తీసుకుంటున్నాం, బాప్తిసాలు తీసేసుకుంటున్నాం, కానీ ఎందు నిమిత్తమో కూడా తెలుసుకోకుండా మనం తీసుకుంటున్నాం. కానీ చూద్దాం ఈరోజు ఈ ముగింపు మెసేజ్లో ఎంతమంది నిజంగా ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకుంటారో తెలుసుకుని నేను చూస్తాను ఈరోజు ఖచ్చితంగా. ఎందుకంటే సంవత్సరాలు నేనైతే 4-5 ఏళ్ళు మా నాన్నగారు ఏళ్ళ నుంచి ప్రసంగాలు చేస్తూ, అంతెందుకండి గొప్ప సేవకులందరూ మీటింగులు పెట్టి సువార్త కొట్టాలు దేనికి పెడుతున్నారో? ఒక ఆత్మను రక్షించడం కొరకే మీటింగులు పెట్టి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి సువార్త కోటాలు పెడతారండి. ఎందు నిమిత్తం? ఆత్మల రక్షణ కొరకే కదా, అవునా? ఆత్మల్ని రక్షించడం కొరకే కదా, నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగే కదా పెద్ద సేవకులు అన్ని లక్షలు ఖర్చు పెట్టి మీటింగులు పెడుతున్నారు. కానీ మనం ప్రతి ప్రభుదినంలో కూడా వాక్యాన్ని ధ్యానించుకుంటున్నామే, వాక్యం వింటున్నామే, ఇంకా మనం రక్షణ పొందుకోకపోతే ఖచ్చితంగా ఆయన రాని వచ్చినప్పుడు మనం క్రీస్తులో లేకపోతే నశించిపోతాము. ఆలోచించేయండి ప్రతి ఒక్కరు కూడా. సో పౌలు అదే విషయం చెప్తున్నాడు. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడి మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. రక్షింపబడతావు. అసలు క్రీస్తులో రక్షింపబడటం అంటే క్రీస్తులో రక్షణ అనగా అంటే పాప విముక్తి మొట్టమొదటిగా, పాప విముక్తి రెండవదిగా నిత్య జీవము. నిత్య జీవ ప్రదాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే జీవము, ఆయనే మార్గము, సత్యము, ఆయనే జీవము, నిత్య జీవ ప్రదాత ఆయనే. మరణించినా కానీ నిన్ను తిరిగి లేపేవాడు ఆయనే, నీకు నిత్య జీవాన్ని అనుగ్రహించేది ఆయనే. సదాకాలం ఆయనతో ఆయన స్థలంలో నిన్ను కూడా ఉంచుతాడనే విషయాన్ని మర్చిపోకు. ముఖ్యంగా నువ్వు వాక్యాన్ని వినాలి. ముందుగా నేను ఏం చేయాలి అన్నప్పుడు ముందుగా నువ్వు వాక్యాన్ని వినాలి. వినటం వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. వాక్యం వినాలి. అరే రక్షణ నేను పొందుకోవాలంటే అయ్యా నేను ఏం చేయాలండి అని అడిగినప్పుడు ముందుగా నువ్వు వాక్యాన్ని వినాలి. ఇదే క్వశ్చన్, అయ్యా పేతురు గారు మేము ఏం చేయాలి? వాక్యం విన్నారు. పేతురు గొప్ప ప్రసంగం చేశాడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. మేడగదిలో గొప్ప పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మేడగదిలో 11 మంది అపోస్తుల మీద ఎప్పుడైతే క్రొమ్మరింపబడిందో, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా పేతురు లేచి గొప్ప ప్రసంగం చేశాడు.
ఆ గొప్ప ప్రసంగం విని పశ్చాత్తాప హృదయంతో వారు విన్నారు కనుకనే, అయ్యా పేతురు గారు మేము ఇప్పుడు ఏం చేయాలని పశ్చాత్తాప హృదయంతో విరిగి నలిగినటువంటి మనసుతో, అయ్యా మేము ఏం చేయాలి, మేము ఘోర పాపం చేశామే. పేతురు మాటలు విన్నారు. వాళ్ళు వినకుండా విశ్వాసం ఎలా కలుగుతుంది? విన్నారు కనుకే హృదయం బద్దలైంది. అపోస్తుల కార్యంలో ఉన్న సందర్భం అద్భుతమైనటువంటి సందర్భం. నిజంగానే మనం వారాలు అంటే ప్రతి ప్రభుత్వంలోని సంవత్సరాల వాక్యం వింటామే, ఇంకా రక్షణ భాగ్యాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. అంటే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల నీవు ఎలాగూ తప్పించుకుంటావు? ఆలోచన చేశారా? నువ్వు ఎలాగ తప్పించుకుంటావు? మరణం ఇప్పుడే హఠాత్తుగా నిన్ను మరణం వరించిందనుకో, నువ్వేమైపోతావు? నువ్వు నశించిపోతావే. చూడండి, ఈవేళ పేపర్లో పొద్దున్నే పేపర్ చూసినప్పుడు చిన్న కుర్రోడు, మా ఇంత 16 సంవత్సరాలు, చూడండి ఈవేళ పేపర్లో 16 సంవత్సరాలు అంట, చక్కగా ఆడతా పాడతా పప్పు కూలిపోయాడు. కుర్రోడు, చిన్న కుర్రోడు, 15 years ఉంటాయి, 16 years పేరు కూడా రాశారు పొద్దున్న పేపర్ చదివి. ఏమైంది? చక్కగా ఎక్కడికి వెళ్ళాడంట, కోడి పందాలకి వెళ్ళాడంట, సరదాగా సంతోషిస్తున్నాడు, ఆడతా పాడతానే గంతులేస్తానే పప్పు కూలిపోయాడు, చనిపోయాడు. సో మరణం ఎలా వస్తుందో ఎవ్వరికి తెలీదు. ఇంత గొప్ప రక్షణని తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుని ద్వారా మనకు అనుగ్రహిస్తే పొందుకోవడానికి మనం ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నామండి నిజంగా. ఆలోచించండి. అపోస్తుల కార్యాల్లో ఆ సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యాల్లో పేతురు గొప్ప ప్రసంగం చేసినప్పుడు ఒకసారి ఆ సందర్భం చూద్దాం. పేతురుని అడుగుతారు, అయ్యా మేము ఏం చేయాలి అని అడిగినప్పుడు చూడండి, ఈ సందర్భం అంతా మీకు 2వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఏం చెప్తాడు? గొప్ప ప్రసంగం చేసి అన్ని విషయాలు ఆయన వివరిస్తూ చెప్తూ 36వ వచనం చూడండి, మీరు సిలువ వేసిన ఈ యేసునే, చూడండి మీరు ఎవరు వేశారంటే సిలువని, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇజ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. మీరే సిలువ మరణానికి అప్పగించింది మీరేని ముఖం మీద వేలు పెట్టి, ఎలా ఉంటుందండి? మీరే కదా పట్టించింది, మీరే కదా ప్రభువుని అప్పగించింది, మీరే కదా సిలువెక్కించింది, మీరే కదా దగ్గరుండి సిలువ వేయించింది అని అనగానే వారు పశ్చాత్తాప హృదయంతో మాట్లాడుతున్నారు. చూడండి 37వ వచనంలో, వారి మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడుగుగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఏం చెప్పాడు? మీరు మొదటగా మారు మనసు తెచ్చుకోండి. అంటే వాళ్ళు ముందుగా ఏమన్నారు? అపోస్తలుడైన పేతురు వాక్యం విన్నారు. అవునా? పేతురు మాటలు విన్నారు. పేతురు ఏం చెప్పాడు? వాక్యమే చెప్పాడు అక్కడ. ఎప్పుడైతే వాక్యం విన్నారో పశ్చాత్తాప హృదయంతో విశ్వాసం ఉంచారు. అరే మేమేనా మా చేతులతో ప్రభువుని అప్పగించాం, మేమేనా సిలువ మరణానికి అప్పగించామని పశ్చాత్తాప హృదయంతో, హృదయం బద్దలైన సందర్భంలో వారు ఒప్పుకున్నారు. మేము పాపులమని ఒప్పుకున్నారు. వెంటనే ఏం చేయాలని అడిగినప్పుడు పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. నమ్మి విశ్వాసం ఉంచిన వాడు ఖచ్చితంగా రక్షింపబడతాడు. అనేక సందర్భాలు నిజంగా క్రీస్తులో రక్షణ అంటే పాప విముక్తి, నిత్య జీవము. 3వదిగా మరణానంతరము సదాకాలం ఆయన ఎదుట ఆయనతో జీవించడమే. క్రీస్తులో రక్షణ పొందుకోవడం అంటే పాప విముక్తి, పాపం నుండి విడుదల. 2వదిగా నిత్య జీవాన్ని పొందుకుంటాం. 3వదిగా మరణానంతరం అంటే మీరు మరణించినా కానీ సదాకాలము మనం చక్కటి కీర్తన పాడుకుంటాం, ప్రభు యేసు ముఖమును కనులారా ఆశతో జీవితము. పరలోక సంబంధనే పాప విముక్తుండనే ప్రభు యేసు ముఖాన్ని కనులా చూసే భాగ్యాన్ని ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఖచ్చితంగా
ప్రభు ముఖాన్ని చూడబోతున్నారు కనులారా. దానికోసం మనం ఎంత సంతోషంతో ఎదురు చూడాలి నిజంగా. ఈ భాగ్యం ఎవరికే? ఒక క్రైస్తవ విశ్వాసులకే. గుర్తుపెట్టుకోండి, ఒక కుటుంబంలో మీరు క్రైస్తవ కుటుంబం అనుకుంటున్నారు కానీ మీ ఇందులో మీ అమ్మ నాన్న బాప్తిసాలు తీసుకుని ఉండొచ్చు, రక్షణ పొందుకునొచ్చు. మరి మీ పిల్లల సంగతే? చిన్నపిల్లలు కాదే? టీనేజ్లోకి వచ్చిన మీ పిల్లల గురించి ఆలోచన చేస్తున్నారా? ఒకవేళ మీ భర్త రక్షణ పొందుకోకుండా మీరు పొందుకుంటే చాలా కుటుంబాల్లో ఇదే కనపడేది. అది భార్య రక్షణ పొందుకుంటే భర్త రక్షణ పొందుకుంటలే, పిల్లలు రక్షణ పొందుకుంటలే. చాలామంది స్త్రీలు రక్షణ భాగ్యాన్ని పొందుకుంటున్నారు, రక్షణ మార్గాన్ని ఏర్పరచుకుంటున్నారు, చక్కగా రక్షింపబడుతున్నారు. మరి మీ భర్తల సంగతే? ఆలోచించండి. భూమి మీద ప్రేమ చూపిస్తున్నారు, ప్రేమ కురిపిస్తున్నారు, ఈ లోకంలో చక్కటి ప్రేమను చూపిస్తున్నారు. నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటున్నారు. పెళ్ళిలో కూడా ఏక శరీరులుగా అని ప్రమాణాలు చేసుకుంటున్నారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వ్యాధులందు నేను ఎడబాగిని ప్రమాణాలు చేసుకుంటున్నారు. కానీ రక్షణ విషయంలో నువ్వు ఎప్పుడు ఎడబాస్తావు నీ భర్త భార్యని? ఒకవేళ భార్య నీ భర్త ఎప్పుడు భౌతికంగా ఆలోచించారు. స్త్రీలు రక్షణ పొందుకున్నారు, సపోజ్ భార్యలు రక్షణ పొందుకున్నారు, మీ భర్త రక్షణ పొందుకోలేదు కానీ నువ్వు భూమి మీద ఈ లోపల ఎంత ప్రేమ కురిపించినా వాల్యూ లేదని. వాల్యూ లేదని దాన్ని. ఎప్పుడు ఉంటుంది వాల్యూ? నీతో పాటు కూడా నీ భర్త కూడా రక్షింపబడితేనే నువ్వు ఇక్కడ ఉన్నట్టే మానవైనా కానీ నువ్వు అక్కడ కలుసుకోవచ్చు. అవునా? ఇక్కడ ఎంతో ప్రేమ కలిగి ఉంటారు భార్యాభర్తలు చాలామంది, కానీ రక్షణ విషయంలో నడిపించుకోలేకపోతున్నారు నిజంగా. ఇక్కడ అంతే, ఇక్కడ లోక ప్రేమలో ఇక్కడ వరకే. చాలామంది నేను చూశాను, భర్తలు చనిపోయినప్పుడు వాళ్ళ మీద పడి రోధిస్తారు, ఏడుస్తారు, 3-4 రోజులు తిండి తినరు, 4 రోజులు శోక సందర్లో మునిగిపోతారు. అంత విడరానటువంటి ప్రేమ ఇక్కడ నువ్వు చూపిస్తున్నావే. కానీ నీ భర్త కూడా రక్షింపబడి ఉంటే కనుక నువ్వు ఏడవలసిన పనిలే, నువ్వు బాధపడాల్సిన పనిలే. ఒకానొక దినాన నీ భార్యని నీ భర్తని ఖచ్చితంగా ఎదురాడబోతున్నావు, ఖచ్చితంగా కలుసుకోబోతున్నావు. అది ఒక క్రైస్తవ విశ్వాసులకు మాత్రమే ఉందంటే ఎంత గొప్ప అండి నిజంగా, ఎంత గర్వంగా చెప్పుకోవచ్చు నిజంగా. క్రైస్తవ్యం అంటే ఇదిరా బాబు, ఇంక ఏది కాదు. క్రీస్తు పునరుత్థానం మీదే కదా నిలబడింది క్రైస్తవత్వం. చెప్పండి గొప్పగా క్రిస్టియానిటీ గురించి చెప్పండి. మత ప్రచారం అని అంటున్నారు కానీ మత మార్గమని, మానవం నుంచి పాప నుంచి విడుదలని, మరలా నిత్య జీవం కొరకే అని, నువ్వు మరణించినా కానీ తిరిగి లేవబోతున్నామని ఘనంగా చాటండి. అది కేవలం ఒకే ఒక వ్యక్తి వల్ల మాకు అనుగ్రహింపబడింది. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గొప్పగా చాటించండి, ప్రకటించండి. సువార్త అంటే అదే కదా. ఆలోచించండి. మీ భర్తలను మీరు మర్చిపోతున్నారు, ఇక్కడ ప్రేమ కురిపిస్తున్నారు, బాగుంది. మీ కళ్ళెదుట వాళ్ళు భౌతికంగా లేకపోతే మీరు ఎంత విలపిస్తున్నారు? ఉంటాయి ఈ భూమి మీద బంధాలు, బంధుత్వాలు పెనవేసుకుని ఉన్నాం, లోకాన్ని స్నేహించున్నాం కాబట్టి ఉంటాయి, ప్రేమలు ఉంటాయి ఖచ్చితంగా, కాదను. కాకపోతే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా కానీ మళ్ళా ఒకరోజు మీరు కలుసుకోపోతారు. మీ తోటి వారిని, మీ వారిని మీరు కోల్పోయిన వారు అందరినీ మీరు కొనలారా చూసే భాగ్యం ఒకరోజు ఉంది. ఆ రోజు కోసమే కదా మనం సిద్ధపడాలి. ఎదురు చూసే భాగ్యం, ఎదురు చూసే గొప్ప క్రైస్తవ విశ్వాసం మీద, ఆ పునాదుల మీద కదా మనం నిలబడి ఉన్నాం. ఆలోచించండి. మీ కుటుంబాల్లో మీ భర్తల రక్షణ పొందుకోవట్లేదు, ఒకవేళ భర్తల రక్షణ పొందుకుంటే భార్య రక్షణ పొందుకోవట్లేదు, ఒకవేళ ఇరువురు రక్షణ పొందుకుంటే మీ బిడ్డల పరిస్థితి
యవనస్తుల్లో ఉన్నటువంటి యవన ప్రాయమైనటువంటి బిడ్డల పరిస్థితి ఏంటి? విలపిస్తారు ఒకవేళ ఏమన్నా జరగరాని జరిగితే, మరణిస్తే. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ధనవంతుడు లాజరు సన్నివేశాన్ని కళ్ళకు కొట్టినట్టు చూపించాడు ఆయన. ఆయన ఎందుకు చెప్పాడు? సాక్షాత్తు దైవ కుమారుడే ఆ సన్నివేశాన్ని కనులారా మన కళ్ళ ముందు ఎందుకు ఉంచాడు? అది ఒక దినం ఉందే, ఆ దినంలో మీ వాళ్ళందరినీ కనులారా చూసే భాగ్యం ఒకటి ఉందే. ధనవంతుడు చక్కగా విలాసాలకి ఇదయ్యి చక్కగా భోగభాగ్యాలతో ఉండి మరణించాడు. పేదలాజరు కూడా తన దారిద్ర్యతను బట్టి మరణించాడు. కానీ అక్కడ తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంది? లాజరు ఎలాంటి స్థితిలో ఉన్నాడో, ధనవంతుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడో. ధనవంతుడు భయానకమైన స్థితిలో, వేదనకరమైన స్థితిలో ఉన్నాడే. మరి పేద లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకుని నెమ్మది పొందుతున్నాడే. అటువైపు నుంచి ఇటువైపు మధ్యలో అగాధం ఉంది. యువతల వైపు నుంచి అవతల వైపుకి ఆ ధనవంతుడు ఎవరు పిలుస్తున్నాడంట? లాజరు, నువ్వు రావయ్యా, ఒక్కసారి నా గొంతు ఎండిపోతుంది, తడి చేయడానికి నీ బొటన వేలుతో ఒక్క చుక్క నీటిని నాకు నాలుగు మీద అంటించయ్యా, చాలు, నా ప్రాణం పోతుంది అని విలవెల్లాడుతున్నాడే. ఆ స్థితిలో ఉంటావా? అబ్రహాము రొమ్మును ఆనుకుని నెమ్మది పొంది ఆ స్థితిలో ఉంటావా? ఆలోచన చేసుకో, ఇమాజినేషన్ చేసుకోండి. ఇక్కడ మీ భర్తల మీద భార్య మీద ప్రేమ కురిపిస్తున్నారు, బాగుంది. ఒకవేళ మీరు మరణిస్తే మీ భర్త ఏమో యువతలుండి మీ భార్య అవతలుంటే, ఒకవేళ మీ భార్య యువతలుండి మీ భర్త అవతలుంటే పిలుస్తారా? పిలుస్తారా? అప్పుడు ఇక్కడైతే బాగానే ఉంటుంది, పిలిస్తే పలకపోతే ఏ దాకా చెంబో మీదకి వచ్చేస్తాయి. అవునా? అక్కడ అలా ఉండదు. అవునా? అక్కడ అలా ఉండదు. మీరు పిలుస్తారు, కానీ నేను రాలేనటువంటి పరిస్థితి, ఏమి చేయలేనటువంటి పరిస్థితి. అది ఈ భూమి మీద ఉండగానే సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మందే, మన క్రైస్తవ కుటుంబాలదే. మీ బిడ్డలు ఎడలు ఎంతో ప్రేమ ఉంటారు. సడన్గా మీ బిడ్డలు కనుమరుగైతే పరిస్థితి ఏంటి? నీ బిడ్డలు నరకంలో వేదనకరమైన స్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటే యువతల ఒంటి నుండి నువ్వు చూస్తావా? కనలారా చూస్తావు. కానీ ఒకానొక సందర్భం ఉంది. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ ధనవంతుడు లాజరు సందర్భాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ఆయన చెప్పాడు. ఎందుకు? ఒక రోజు ఉంది, ఆ రోజున మీరు కూడా ఇలాంటి స్థితిలో ఉంటారు, జాగ్రత్త. నేడు అని సమయం ఉండగానే ఖచ్చితంగా రక్షింపబడండి, రక్షణ పొందుకోండి. ఆలోచించేయండి. అపోస్తుల కార్యాల్లో 11 సందర్భాలు ఉన్నాయంటే రక్షణ గురించి. అది ఒక క్రీస్తులోనే ఉంది రక్షణ. సో పాపం నుంచి విముక్తి, అలాగే నిత్య జీవాన్ని పొందుకోవడానికి, అలాగే మరణానంతరము సదాకాలము ఆయన ఎదుట ఆయనతో జీవించడమే క్రీస్తులో రక్షణ అంటే. ఇదంతా రక్షణకు మూలం ఏంటంటే అంతా దేవుని కృపేనండి. ఈ రక్షణకు మూలం అంతా దేవుని కృపే. ఆయన కృప, ఆయన ప్రేమ, దేవుని కనికరము, ఇవన్నీ రక్షణకు మూలంగానే నిలబడ్డాయి. ఆలోచించేయండి. ముందుగా వాక్యాన్ని వినాలి, విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి. గత పాప క్షమాపణ నిమిత్తం నీటిలో బాప్తిసము తీసుకోవాలి, రక్షింపబడాలి. రక్షింపబడిన నీవు చివరాఖరిగా ఏం చేయాలి? రక్షణ విలువని మర్చిపోయి మరలా నీ పాప స్థితికి వెళ్ళిపోవడమా? చివరిగా ఇది చెప్పరు చాలామంది. బాప్తిసం తీసుకుంటారు, చివరిగా ఒక పాయింట్ ఉంది. ఏంటది? మరణ పర్యంతం వరకు నమ్మకంగా ఎవరి కొరకు జీవించాలి? ఆయన కొరకే జీవించాలి. అది నిజమైనటువంటి మారు మనసుతో తీసుకున్నటువంటి బాప్తిస్మము. ఒప్పుకోవాలి. ముందుగా నువ్వు నోటితో నువ్వు ఒప్పుకోవాలి, నా రాజు, నా ప్రభు నా కోసం వచ్చాడు, నశించిపోయిన నన్ను, నా పాపాల నుంచి కృషించిన నన్ను తిరిగి లేవనెత్తడానికి, నన్ను విడిపించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడని నీ హృదయంలో ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో, పొద్దున ఎవరు అడిగారు నన్ను బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలని, నేను ఒకటే చెప్పాను.
నీ హృదయంలో పాపం అంటే ఏంటో, ఇది తప్పు అని నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో, ఆ జ్ఞానం ఎప్పుడైతే నీ హృదయంలోకి వస్తుందో, అప్పుడు ఖచ్చితంగా నువ్వు బాప్తిసం తీసుకోవడానికి అర్హురాలు. అది ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఏజ్తో సంబంధం లేదండి. మరీ చిన్నపిల్లలకే కాదు, కానీ టీనేజర్స్ ముఖ్యంగా అడుగుతున్న ప్రశ్న ఇది. ఎప్పుడు ఏ వయసులో తీసుకోవాలని, అది వయసుతో సంబంధం లేదండి. మీకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఎప్పుడైతే నీ హృదయంలో ఇది పాపమో అని, ఎప్పుడైతే ఇది తప్పు అని నువ్వు గ్రహిస్తావో, అప్పుడే ఆలస్యం చేయకుండా నీ ప్రభువుని అంగీకరించు. ఏళ్ల తరబడి వాక్యం వింటాం కాదండి, వింటున్నారు కానీ విశ్వాసము ఉంచుతున్నారా? మనకు అన్నీ తెలిసినా కానీ రక్షణ పొందుకోవడానికి ఇంకా మనం వెనకడుగు వేస్తున్నామంటే ఆలోచన చేయాలి. ప్రతిసారి చెప్తున్నాను, ముఖ్యంగా యవనస్తులే త్రోవ తప్పేది. గడిచిన ప్రాబ్లంలో నేను ఫోన్ గురించి చాలా విషయాలు చెప్పాను. ముఖ్యంగా అపవాదిగాడు ఎంతలా ఎడిక్ట్ చేస్తున్నాడంటే టీనేజర్స్ని, యవనస్తుల్ని భయంకరమైన స్థితిలో నెట్టివేస్తున్నాడు. చక్కగా దైవ మార్గంలో నడిచే పిల్లలందరినీ వాడిని టర్న్ చేస్తున్నాడు, లోపం వైపు తిప్పేస్తున్నాడు. వాడు పనేది, అవునా? క్రమశిక్షణతో వాక్యానుసారంగా నడిచే బిడ్డలందరినీ వాడి వైపు తిప్పుకుంటున్నాడు. ప్రతి ఏది ఎక్కడ ఆస్కారం ఉందో అక్కడ అపవాదిగాడు మనల్ని లోపరుచుకుంటున్నాడు, పాపం వైపు నెట్టివేస్తున్నాడు. ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ముఖ్యంగా మీ బిడ్డల ఎడల ఆలోచన చేయండి. మనం రక్షణ పొందుకున్నాం, బాగుంది, కానీ మన బిడ్డల పరిస్థితి, మన భర్తల పరిస్థితి, మన భార్యల పరిస్థితి ఏంటి, ఏమవుతుంది రేపటి దినాన్న ఆలోచన చేశారా? మరలా మనం తిరిగి బ్రతుకుతాము, చనిపోయినా కానీ మనం బ్రతుకుతాము, సదాకాలము ఆకలి తప్పలేనటువంటి నిత్యరాజ్యంలో మనం ఉంటాము. ఇంత గొప్ప భాగ్యాన్ని మనం నిర్లక్ష్యం చేసుకుంటే. ముందు విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనదండి. వాక్యం వింటమే కాదు, విశ్వాసము ఉంచాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ చాలామంది చెప్పే ఉంటారు. ఆయన సిలువ వేసే టైంలో కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ నిజంగా. సిలువ మీద ఇద్దరు దొంగలు మధ్యన వారు సిలువ వేసినప్పుడు ఒక దొంగ ఏమో దూషిస్తాడు, ఒక దొంగ ఏమో రియలైజ్ అవుతాడు. ఎప్పుడైనా సందర్భాన్ని ఆలోచన చేశారా? లోకాసు వార్తలో మనకి చాలా క్లియర్గా ఉంటుంది. ఆయన సిలువ మీద ఉన్నప్పుడు ఆ రక్తం ఓడుతున్న ఆ బాధలో ఉన్న టైంలో కుడి ఎడమ పక్కన ఉన్న దొంగలో ఒక దొంగ ఏమో ప్రభు అయిన క్రీస్తు వారిని దూషిస్తాడు, ఇంకొక దొంగ ఏమో పశ్చాత్తాప హృదయంతో మాట్లాడతాడు. చూడండి, లోకాసు వార్తలు అనుకుంటే ఒకసారి చూద్దాం. లోకాసు వార్త 23వ అధ్యాయం చూద్దాం ఒకసారి ఆ సన్నివేశాన్ని. 23వ అధ్యాయము 39వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. ముందుగా ఈ ఇద్దరు దొంగలు ఏం చూశారు ఒకసారి ఆలోచించేద్దాం. ఈ ఇద్దరు దొంగలు ఏం చూశారు? డైరెక్ట్గా తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేయలేదండి. ఎక్కడి నుంచి ప్రయాణం ప్రారంభమైంది? అక్కడి నుంచి ప్రారంభమై నడిపించుకుంటూ తీసుకొస్తున్నారు. ఈ మార్గ మధ్యంలో వీరిని కూడా తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు వారికి వినపడుతున్నాయి, ఈ ఇద్దరు దొంగలకే వినపడుతున్నాయి. ఏమని? యూదుల రాజుని సిలువేస్తున్నాన్న విషయం ఇలా తెలీదా? తెలుసు. ఈ సందర్భం, ఈ సన్నివేశం అంతా ఇద్దరు దొంగలు చూస్తున్నారు, కానీ ఒకడు మాత్రం దూషించాడు. అన్నీ తెలుసుకున్నా కానీ దూషించాడు. ఇంకొకడు చూడండి, 39వ వచనం చూడండి ఒకసారి. పైన వచనంలో చూడండి, 37వ వచనం చదువుకుంటే మనం ఇంకా బాగా అర్థమవుతుంది. నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకోమని ఆయనను ఏం చేశారు? అపహరించినప్పుడు ఇతడు యూదుల రాజని పై విలాసములు కూడా ఆయనకు పైగా వ్రాయబడి, అంటే సిలువ మీద INR అయిన బోర్డు తగిలించారు. యూదుల రాజు ఈయన అని బోర్డు కూడా తగిలించారు. తగిలించినప్పుడు ఇటుపక్క కుడి ఎడమ పక్కన దొంగల తెలియదా? ఆ బోర్డు చదవరా?
ఆ భాషలోనే కదా ఉంది, వాళ్ళకి తెలుసు ఎందు నిమిత్తం వేశారో. చూసినప్పుడు చూడండి 39వ వచనం చూడండి. వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు ఏంటంట క్రీస్తువు కదా. క్రీస్తు అనే మాటకి ఏంటి అర్థం? యేసు అనే మాటకు అర్థం రక్షకుడు. వీరికి తెలుసు మెస్సయ్య ఈయనే అని అంటే ఒక దొంగకేమో మెస్సయ్య అని తెలుసు, ఇంకొక దొంగకి తెలియకపోయినా కానీ నీవు క్రీస్తువు కదా అంటున్నాడు చూసారా. అంటే పరిపూర్ణటువంటి మారు మనసు లేదు అక్కడ. నీవు క్రీస్తువే కదా, నీవు క్రీస్తు అని అన్నది ఎవరు? ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేయండి, రెండు సందర్భాలు. ఇక్కడ దొంగ ఏమంటున్నాడు? నీవు క్రీస్తువే కదా అంటున్నాడు. ఇంకొక ఆయన నీవు క్రీస్తే అన్నాడు. ఎవరైనా ఎవరో చెప్పారు బయట, ధనలక్ష్మి గారు మీకు వందనాలు. పేతురు చెప్పాడు, మీరందరూ నా గురించి నాతో ఇన్నేళ్ళు తిరిగారు కదా, 12 మంది శిష్యులను ఉద్దేశించి నాతో కూడా తిరిగారు కదా, నన్ను వెంబడించారు కదా. మామూలుగా కూర్చున్నప్పుడు ప్రభు అడిగాడు, అందరూ ఏదేదో అనుకుంటున్నారో అసలు మీరేమనుకుంటున్నారో అని శిష్యులను అడిగాడు. నీవు సజీవుడు అయినటువంటి దేవుని కుమారుడు అయిన క్రీస్తు అన్నాడు పేతురు వెంటనే. అప్పుడు బర్రి ఏమన్నా నీవు ధన్యుడు అన్నాడు. అంటే ఖచ్చితంగా నీవు క్రీస్తువే, నా రక్షకుడు నీవే, నా మెస్సేజ్ నీవే, నన్ను విడిపించడానికి వచ్చినప్పుడు నీవే అనేసాడు. ఇక్కడ ఈ దొంగ ఏమన్నాడు? నీవు క్రీస్తువు కదా అంటే నీకు తెలియదు అనమాట. అందరూ అనుకుంటే ఎన్నాడో నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవే రక్షించుకోవచ్చు కదా అని అనేసాడు. అనేసినప్పుడు చూడండి, నిన్ను నీవు రక్షించుకొనము మమ్మును కూడా రక్షించమని చెప్పినప్పుడు చూడండి, అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? అంటే ఈయన భయపడుతున్నాడు కాబట్టే నువ్వు దేవునికి భయపడవా? మనమైతే దొంగలము, తప్పు చేసాము, మనం శిక్షకి అర్హులము, కానీ ఈయన ఏ పాపం ఏ నేరమో చేయలేదే. ఈ విషయాలు, ఈ సంభాషణ అంతా ఎవరంటున్నారు? క్రీస్తు వారు అంటున్నారు, యేసుక్రీస్తు వారు విన్నారు. ఆయన కూడా సిలువ మీద ఉన్నారు అక్కడ. చూడండి, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనను. ఇక్కడ ఈ దొంగకి ఏమర్థమైంది? ఆయన ఎందు నిమిత్తమో యేసు నీ రాజ్యము వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఎందుకన్నాడో? ఆయన విన్నాడో, విశ్వాసం ఉంచాడు. ఈయన రాజు, ఈయన ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి ఎన్నటికీ నాశనము లేదు, నీ రాజ్యం వస్తాను ఎంత ధైర్యంతో అన్నాడో. నిజంగానే అంటే విన్నాడు కాబట్టి అంతే ధైర్యంతో ప్రభువుని, ఆయన పాపాన్ని ఒప్పుకొని, నేను దొంగనే, నేను తప్పు చేశాను, నా శిక్షకు నేను అర్హుణ్ణి, నేను పాత్రుణ్ణి, ప్రభువా నీ రాజ్యం వచ్చేటప్పుడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని ఎందుకన్నాడు? ఆలోచన చేశారు ఎప్పుడన్నా? ఎందుకన్నాడు? ఆయన విన్నాడో, విశ్వాసం ఉంచాడు. అసలు ఏం చూసానాడు అసలు? అరే కాసేపట్లో ఆయన మానవం అయిపోతాడే, సిలువ మీద నాతో పాటే ఉన్నాడే, మేకులు కొట్టినట్టు మాకు కొట్టారే, కాసేపట్లో మేము మాతో పాటు ఈయన చనిపోతాడే, ఇంకోసారి రాజ్యం ఎందుకు వస్తుంది? ఈయన మరణించేస్తాడు కదా, మరలా రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎలా తెలిసింది? ఆలోచన చేశారు ఎప్పుడన్నా? వారు విన్నారు, ఓకే, వారు భౌతికంగా, వారు వృత్తిపరంగా దొంగలు అయి ఉండొచ్చు, అవునా? కానీ విషయాలు తెలియదండి. వారు ఆ లోకంలో క్రీస్తున్న టైంలో ఉన్నారు. తెలియదండి, ధర్మశాస్త్రం తెలియదా? తెలుసు. మనకి ఇంట్లో 4-5 బైబిల్ ఉన్నా కానీ మనకి కరెక్ట్గా ఏమి అవగాహన అర్థం అవ్వట్లేదు, కానీ తెలియట్లేదు. కానీ గ్రంథంలో ఏముందో, ఆనాటి యూదులకి, ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే చిన్ననాటి నుంచి వాళ్ళు నేర్పిస్తారు కనుకనే పూర్తిగా అవగాహన ఖచ్చితంగా ఉంటుంది. సో చూడండి, ఈయన ఏ ఉద్దేశంతో రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు? విశ్వాసం ఉంచాడు. ఈయన దేవుని కుమారుడు, దైవ కుమారుడు అని నమ్మాడు, విశ్వాసం ఉంచాడు.
ఒక రాజ్యం ఉంటుందని, ఆ రాజ్యం ఎన్నటికీ నాశనం కాదని గ్రహించుకున్నాడో, గ్రహించుకున్నాడు కనుకనే నీ రాజ్యం వచ్చేటప్పుడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకోనప్పుడు అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండవని నిత్యముగా నీతో చెప్పుచున్నాను. సో అక్కడ బాప్తిసం ఇచ్చే స్కోప్ లేదే. అరే నీటిలో బాప్తిసం ఇవ్వాలి కదా అంటే నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి. ఆయన దేవుడు, ఆయన ఏమైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. మరణించిన వారిని తిరిగి లేపాడే. లాజరు 4 రోజులు సమాధిలో కుళ్ళిపోయే స్థితిలో ఉన్నాడే. లాజరు బయటికి రానప్పుడు రాలేదండి ప్రేత వస్త్రాలతో? రాలేదా? దేవునికి అసాధ్యమైంది ఏమన్నా? నువ్వు నా రాజ్యంలో ఉంటావయ్యా అన్నాడు సింపుల్గా. ఖచ్చితంగా నువ్వు నా రాజ్యంలో ఉంటావు అన్నాడు. ఎందుకంటే మారు మనసు ఖచ్చితంగా ఉండాలి. రక్షణ పొందుకోవడానికి ఖచ్చితంగా మారు మనసు అనేది ఉండాలి. సో ఒకడు తన పాపం విషయమై మారు మనసు పొందాలి. సో పాపాల విషయం అంటే నేను దొంగనే, నేను పాపాత్ముడిని, నేను చాలా తప్పుదలు చేశాను అని మారు మనసు తెచ్చుకొని విడిచిపెట్టి, అయ్యా యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను కూడా నేను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంటే ఇంక విడిచిపెట్టేశాడు. ఇంక నేను మరలా ఒకవేళ ఆ దొంగతనం అనే పని నేను చేయను అనే కదా మారు మనసు అంటేనే కదా. ఇంక నేను చెయ్యను అన్నప్పుడే కదా. ఇంక నేను మళ్ళీ పాపంలోకి వెళ్ళను, అడుగు పెట్టను అని ఒప్పుకున్నట్టే కదా నీ నోటితో. అప్పుడే కదా నువ్వు, అదే కదా నిజమైనటువంటి మారు మనసు. ఈరోజు మారు మనసు లేకుండా బాప్తిసాలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆలోచించేయండి. ముందు బాప్తిసం అంటే ఏంటో, దానిలో ఏమి దాగుంది, బాప్తిసానికి సాదృశ్యం కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా. మరణం, సమాధి, పునరుత్థానం సాదృశ్యంగా కనపడుతున్నాయి బాప్తిసంలో. పాపం చేసిన వ్యక్తి ఎప్పుడైతే సిద్ధపడి నీటి దగ్గరికి వచ్చి తన పాపాల నిమిత్తం ఎప్పుడైతే నీటిలో ముంచబడినప్పుడు నీ గత కాలపు పాపాలని నువ్వు నీటిలో ఎప్పుడైతే ముంచబడ్డావో అప్పుడు నీ పాపాలన్నీ సమాధి చేయబడినట్టు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆయన మరణించి సమాధిలో ఎప్పుడైతే ఆయన ఉన్నాడో దానికి సాదృశ్యంగానే కనపడుతుంది. ఎప్పుడైతే నువ్వు నీటిలో ఇలా ముంచబడతావో అప్పుడే నీ పాపాల నిమిత్తం నువ్వు మరణించినట్టు. ఎప్పుడైతే నువ్వు తిరిగి లేస్తావో అప్పుడు నీ పాపాలను విడిచిపెట్టి నూతన జన్మ అంటే క్రొత్తగా జన్మించిన శిశువును పోలినటువంటి వారిలో ఉంటారు. అంటే న్యూ బోర్న్, క్రొత్త జన్మ. పాతవి ఇంకా అయిపోయి నీటిలో సమాధి చేయబడ్డాయి. నీ గత కాల్ప జ్ఞాపకాలు, గత కాల్ప పాపస్థితి అంతా నీటిలో సమాధి చేయబడ్డాయి, ఇంకా విడుదల అయిపోయాయి. నువ్వు మరలా క్రొత్తగా జన్మించిన వాడువు క్రీస్తునందు తిరిగి జన్మించిన నీవు ఇక నుంచి జీవించేవాడు నీవు కానే కావు. గుర్తుపెట్టుకోండి. బాప్తిసాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా మనం బాప్తిసం తీసుకున్నాం కానీ ఆలోచించేయట్లేదు. ఎప్పుడైతే నువ్వు నీటి ద్వారా నీ పాపాలను విడిచిపెడతావో, తిరిగి లేస్తావో అప్పుడే నీ పాపాల నిమిత్తం నువ్వు ఎప్పుడో మరణించావు, క్రీస్తునందు తిరిగి లేచావు. ఇక నువ్వు జీవించేవాడు నీవు కాదు, క్రీస్తే నీలో నివసిస్తాడు. మరణ పర్యంతం వరకు క్రీస్తునే హద్దుకొని ఉండాలి, విడిచిపెట్టకూడదు. మరలా నువ్వు నీ పాప స్థితిలోకి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళకూడదు. నువ్వు మరణించేంత వరకు కూడా నమ్మకముగా, పరిశుద్ధంగా, పాపానికి చోటు ఇవ్వకుండా, తావు ఇవ్వకుండా నువ్వు మరణిస్తే ఖచ్చితంగా నువ్వు ఆయన నుండి స్థలంలో ఉండబోతున్నావు. ఆలోచన చేయాలి. ముందుగా రక్షణ పొందుకోవాలంటే వాక్యాన్ని వినాలి, సత్యాన్ని వినాలి. ఆయన వాక్యమే సత్యము. ఆయన వాక్యాన్ని వినాలి, విశ్వాసం ఉంచాలి. మూడోదిగా మారు మనసు తెచ్చుకోవాలి. నాలుగోదిగా ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి? ఇక్కడ ఏం ఒప్పుకోవాలి? ఈ పాపాలను ఒప్పుకుంటావు సరే, ఏమని ఒప్పుకోవాలి? క్రీస్తు దేవుని కుమారుడని, దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయంలో ఎప్పుడైతే నువ్వు, అదే చెప్తున్నాడు పౌలు. చూడండి రోమపత్రికలో ఏమని,
అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపునని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడతావు. ఆ దొంగ దైవ కుమారుడని విశ్వాసం ఉంచాడు, నమ్మాడు. ఈయనే నిజముగా దేవుని కుమారుడని విశ్వసించాడు హృదయంలో. దేవుని కుమారుడు, దైవ కుమారుడు ఈ క్రీస్తే, ఈ యేసే అని విశ్వాసం ఉంచాడు, నమ్మాడు గనుకే ప్రభు నీవు నాతో కూడా పరదేశంలో ఖచ్చితంగా ఉంటావు అన్నాడు. అన్నాడు. రాజ్యం వస్తుంది, అందులో నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎలా అనగలిగాడు అంటే ఇందు నిమిత్తమే. నన్ను జ్ఞాపకం చేసుకొని అడిగితే ఎందాక అడిగాడు మిమ్మల్ని, ఎందుకు అలా అడిగాడు జ్ఞాపకం చేసుకోమని ఆయన అడిగినప్పుడు దీన్ని ఆయన ఆ దొంగ విశ్వాసం ఉంచాడు. ఈ మాటల మీద విశ్వాసం ఉంచాడు కనుకనే చూడండి, ఆయన దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయం ముందు విశ్వసించిన అంటే దైవ కుమారుడు ఈయన మరణించినా కానీ తిరిగి లేస్తాడో, ఈయన పునరుత్థానుడు అవుతాడు, ఈయన మెస్సయ్య అని కంప్లీట్గా విశ్వసించాడు గనుకనే ధైర్యంగా నీ రాజ్యం వచ్చినప్పుడు అందులో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అసలు అది తెలియదు అనుకోండి, ఈ విషయమే తెలియదు అనుకోండి, ఇంకెలా అనగలడు? పోన్లే మేమైతే దొంగలం, చనిపోతున్నాం, నువ్వు ఏ తప్పు చేయలేదులే అని వాదార్చేవారి తప్పితే, చూడండి కామన్గా చెప్తున్నాం, లోకం ఏమనుకుంటుందంటే నిజంగా ఇద్దరు దొంగలం లోకంలో ఉన్నటువంటి వారే అయితే కనుక ఒకడు తిట్టాడు అనుకోండి, ఇంకోడు ఆయన వాదార్చేవాడు తప్పితే ఈ మాట అనేవాడు కాదు. అవునా కదా? అమ్మ అర్థమైందా? కామన్ మ్యాన్గా ఆయన ఇంకొక దొంగ కూడా అయ్యా మేము తప్పు చేసాం, మీ శిక్షగా అర్హులు, నువ్వు ఏ తప్పు చేయలేదు, అయ్యో అన్యాయంగా నిన్ను ఇలా చంపేస్తున్నారే అని వాదార్చేవారే కానీ ఈ మాట పలికేవారు కాదు. గుర్తుపెట్టుకోండి. ఆ మాట పలికాడంటే ఆయన నిజముగా దేవుని కుమారుడని విశ్వాసం ఉంచాడు. అంతేకాదు ఈయన చనిపోయినా కానీ చనిపోతున్నా కానీ తిరిగి లేస్తాడని, ఆ లేపేవాడు దేవుడే, పరమందు తండ్రే ఖచ్చితంగా లేపుతాడనే విషయాన్ని హృదయంలో విశ్వసించాడు ఆ దొంగ. అందుకనే ధైర్యంగా అడిగాడు, ఈ రాజ్యంలో నన్ను జ్ఞాపకం ఉంచుకో. చూడండి, ఒప్పుకొన్నాడో, దేవుని కుమారుడని ఒప్పుకొని ఐదోదిగా ఏం చేయాలి? తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించడం అంటే పునర్జన్మ సంబంధించిన స్నానం అనగా బాప్తిసం ద్వారా, నీటి బాప్తిసం ద్వారా నీవు రక్షణ పొందుకోవాలి, తిరిగి జన్మించాలి, క్రీస్తునందు తిరిగి జన్మించాలి. ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి. ఇక నీలో నివసించేది క్రీస్తే తప్పితే ఇంక ఏది కూడా అలాంటి వారిలో పాపానికి చోటు ఉండదు. అలాగే చివరిగా ఈ విషయం మాత్రం చాలామంది చెప్పరు, ఇక్కడ వరకే చెప్తారు కానీ చివరాఖరిగా నిలకడగా ఉండాలి. మరణ పర్యంతం వరకు నమ్మకముగా, పరిశుద్ధంగా, యథార్థంగా, పాపానికి తావివ్వకుండా నమ్మకంగా జీవించి మరణిస్తే ఖచ్చితంగా నువ్వు ఆయన రాజ్యంలో ఉంటావు. ఆయన ముందు స్థానంలో ఉండటమే కాదు, సదాకాలం ఆయనతో అక్కడ ఆకలి దప్పుకులు ఉండవు, వ్యాధి బాధలు ఉండవు, ఉద్యోగాలు చేయాలని బాధ ఉండదు, స్కూల్కి వెళ్ళాలి, పిల్లల్ని రెడీ చేయాలి, పనికి వెళ్ళాలి, కాంక్రీట్కి వెళ్ళాలి, పోతలకు వెళ్ళాలి, ఏమి ఉండదండి అక్కడ. అవునా? ఆఫీస్కి వెళ్ళాలి, ఉద్యోగం చేయాలి, అవి ఏమి ఉండవు. సదాకాలము ఆయనతో సంతోషంతో. మరణం అనేది అసలు మరణం అంటే ఏంటో కూడా ఇంకా మరణం ఎక్కడ ఉంటుంది? మరణాన్ని తిరిగి జయించినటువంటి క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన నీవు ఎలాగా మరణం అవుతాయి? ఇంక మరణం అనేది లేదు ఇంకా. నిత్య జీవాన్ని పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి. ఎంతకాలం ఈ లోకానుసారమైన జీవితం కాకుండా ఒక జీవితం ఉందే, ఒక జీవితం, మరణం తర్వాత మరొక జీవితం ఉందే అని ప్రతి క్రైస్తవ కుటుంబము, క్రైస్తవ విశ్వాసి తెలుసుకోవాలండి. ఊరికనే వచ్చి మనం చర్చిలో కూర్చుని ప్రార్థన ఏదో చేసేసుకుని ఒక్కుపడిగా ఆమెను అనగానే వెళ్ళిపోయి
మనం లోకానుసారమైన జీవితం కాకుండా ఆలోచన చేయండి. మరణం తర్వాత మరొక జన్మ ఉంది, అదే క్రిస్టియానిటీ. క్రీస్తు ఎలా అయితే చనిపోయి తిరిగి మూడో దినం తిరిగి లేచాడో, ఎవరైతే ఆయన అందు విశ్వాసం ఇస్తారో ఖచ్చితంగా వారందరూ కూడా తిరిగి లేస్తారు. ఒక ముక్కలో చెప్పాలంటే అదే క్రైస్తవత్వం అంటే, క్రిస్టియానిటీ అంటే. అంత పునరుత్థానం మీదే నిలబడింది క్రైస్తవం అంటే. క్రీస్తు పునరుత్థానం మీదే నిలబడింది. ఆయన తిరిగి లేకపోతే ఇలా మైకట్టుకుని నేను మాట్లాడని పని లేదు, మీరు కూర్చుని వెళ్ళాలని పని లేదు, అంతే కదా. అసలు ఆరాధనే లేదు, ప్రభు దినమే లేదు. క్రీస్తు తిరిగి లేకపోతే, లేపబడి ఉండకపోతే మేము ప్రకటించే ప్రకటన వ్యర్థం అన్నాడు పౌలు. ఒక్క ముక్కలో చెప్పాలంటే క్రీస్తు లేపబడి ఉండకపోతే మేము ప్రకటించే ప్రకటన వ్యర్థము, మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకా మీ పాపంలోనే ఉండిపోయారు అన్నాడు కొరింథీ పత్రికలో. అవునా? మీటింగులు లేవు, ప్రార్థనలు లేవు, ఏమీ లేవు. అవునా? క్రీస్తు తిరిగి లేపబడి ఉండకపోతే అసలు ప్రభు దినమే లేదు కదా, ఆదివారమే లేదు కదా. మనం ప్రభు దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన బలని, ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మహింపరుచుకుంటున్నామే. ఇదంతా ఏమి ఉండదండి ఆయన తిరిగి లేకపోవడం ఉండకపోతే. ఇంకా ఆయన అలాగే సమాధిలో ఉండుంటాయి. కానీ ఆయన తిరిగి లేచాడు. ఆయన నమ్మినటువంటి నీవు, ఆయన ఎంత విశ్వాసం ఉంచండి నీవు, ఆయన ఎలా అయితే తిరిగి లేచాడో మరణాన్ని గెలిచి, నీవు కూడా ఒకానొక దినాన లేవబోతున్నావు. ఇదే క్రైస్తవ విశ్వాసము, నిరీక్షణ అంటే ఇది ఒక ముక్కలో. సో ఖచ్చితంగా పొద్దున గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టాను, ఎంతమంది చూసారు కానీ రక్షణ గురించి ఎంతమంది చూసారా? సో ఆలోచించండి, అలాంటి మోటివేషనల్ మెసేజ్ చూడండి కనీసం. ఎంతసేపు ఆ రీల్స్ చూస్తాం కాదు కానీ ఇన్స్టాగ్రామ్ లాంటిలోని ఇలాంటివి కూడా చూస్తూ ఉండండి. అవునా? చెప్తున్నాను ఎప్పుడు చక్కగా చిన్న చిన్న మెసేజ్లు అన్నీ చూడండి. రీల్స్ చేయండి, వాక్యానుసారమైన రీల్స్ చేయండి కావాలితే. అవునా? ఇంకొకరు చేరవేయండి, అంతేగాని వంట బాగుందా, బట్టలు బాగున్నాయని రీల్స్, లోకానుసారమైన రీల్స్ కన్నా చాలామంది ఉన్నారు. అందరూ లేరు కానీ క్రైస్తవ చిన్నబిడ్డలో ఎవరైనా యంగ్స్టర్స్, ఆడపిల్లలు చాలామంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్ వాటిలోని. వాకింగ్ చెప్పేవాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న క్విజులు కండక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, స్పిరిచువల్ సాంగ్స్ పాడేవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారండి. అందరూ లేరు కానీ చాలామంది ఒక 75% మాత్రం అందరూ లోకాన్ని వెంబడించే వాళ్ళు ఉన్నారు. కానీ సో ఆలోచన చేయాలి. సో చెప్పాలి రక్షణకు మార్గం ఏంటి? 6 విషయాలు చెప్పాను రక్షణకు మార్గం. ముందుగా నువ్వు ఏం చేయాలి? పేతురుని అడిగినట్టే, అయ్యా మేము రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలంటే ముందుగా నువ్వు ఏం చేయాలి? వాక్యము వినాలి, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. రెండవదిగా విశ్వాసం ఉంచాలి. మూడవదిగా ఏం చేయాలి? మారు మనసు తెచ్చుకోవాలి. నాలుగవదిగా ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి? క్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపాడని నీ హృదయంలో ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో అప్పుడే నువ్వు రక్షింపబడతావు. ఐదవదిగా తిరిగి జన్మించాలి, బాప్తిసము తీసుకోవాలి. ఆరోదిగా నిలకడగా ఉండాలి. ఇదంతా చూడండి 10వ వచనం, ఏలయనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటుతో ఒప్పుకొనును. రక్షణ పొందుకోవడానికి ఆ దొంగ నోటుతో ఒప్పుకున్నాడు. ఈ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. సో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. కుటుంబంలో చాలామంది బిడ్డలు ఉంటున్నారు కానీ, యంగ్స్టర్స్ ఉన్నారు కానీ, మీ భర్తలు రక్షణ పొందుకోకపోతే, మీ భార్యలు రక్షణ పొందుకోకపోతే పరిస్థితి ఏంటి? ఆలోచన చేయండి. రక్షణలోకి నడిపించుకోండి. రేపు ఏమి సంభవించినో ఎవ్వరికే తెలియదు. రేపటి దినాన్ని మనం చూస్తామో చూడమో తెలియదు. సమయం ఉండగానే ప్రతి ఒక్కరు కూడా మారు మనసు తెచ్చుకొని ప్రభువుని అంగీకరించడానికి సిద్ధపడండి. ఇక్కడ మనం ఎంత ప్రేమను కురిపించినా అది తాత్కాలికము. రక్షణ, భౌతిక సంబంధించిన రక్షణ ఎవరొకరి ద్వారా, మనుషుల ద్వారా వస్తుందేమో కానీ లోకంలో ఆత్మ సంబంధించిన రక్షణ నీకు కలగాలంటే, నశించిపోతున్న నీ ఆత్మని నువ్వు రక్షించుకోవాలంటే ఖచ్చితంగా క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆలోచించేయండి.
ఎప్పుడైతే నీ హృదయంలో పాప స్వభావాన్ని విడిచిపెట్టి క్రీస్తుని నీ హృదయంలోకి ఎప్పుడైతే నువ్వు ఆహ్వానిస్తావో అప్పుడే ఖచ్చితంగా నిజమైనటువంటి మారు మనసు, నిజమైనటువంటి బాప్తిస్మం అని గుర్తెరిగి ఖచ్చితంగా ఇంకా ఎవరైతే బాప్తిస్మంకి తీసుకోకుండా అలాగే ఉండిపోతున్నారో, ఇంకా సమయం ఉందని ఇంకా లేట్ చేసుకుంటున్నారో, ప్రతి ఒక్కరూ ఈ సమయంలో ఆలోచన చేయండి. రక్షణ పొందుకోవడానికి ఏ బలవంతం లేదు. మిమ్మల్ని ఎవరు ఆపరు. నేను నా ప్రభుని మనసారా నేను ఒప్పుకుంటున్నాను అని ఎవరైతే నిశ్చయించుకుంటారో ఖచ్చితంగా ముందుకు రండి. ఇప్పుడైనా కానీ సమయం ఉంది, ఇంకా సమయము ఉంది. ఖచ్చితంగా ఏదో రోజు నువ్వు మారుతావో, మారు మనసు తెచ్చుకుంటావో, క్రీస్తు వైపు తిరుగుతావని దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉంటున్నాడు. ఎందుకంటే నీవు నశించిపోకుండా ఉండాలని ఆయన కోరిక కనుక ఆయన ఇంకా నీ ఎడల నా ఎడల దీర్ఘశాంతం కలిగి ఉంటున్నాడు అనే విషయాన్ని ఉదయంలో భద్రపరుచుకుని, ఇకనైనా ఎవరైనా ఈ క్షణమైతే ఎవరైతే వాక్యమైన వారు విశ్వాసం ఉంచి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు నా కోసం వచ్చాడు, నా పాపాలని విడిపించడానికి, పాపం నుంచి నన్ను విముక్తి చేయడానికి, విడుదల చేయడానికి నా విమోచకుడిగా వచ్చాడు, నన్ను నశించిపోతున్న నన్ను తిరిగి ఆయన బ్రతికించుకోవడానికి వచ్చాడని ఎప్పుడైతే ఎంతమంది అయితే ఇక్కడ వాక్యం ఉన్నవారు విశ్వసించారో, ఇంకా ఎంతమంది అయితే రక్షణ పొందుకొని వాళ్ళు ఉన్నారో ఇప్పుడే సిద్ధపడాలని మరి నా మాటగా కాకుండా మరి దేవుని యొక్క వాక్గా తెలియజేసుకుంటూ మరి దేవుని యొక్క ఆత్మ సహాయము మీకును మీ బిడ్డలకి, అలాగే ఎవరైతే ఇంకా రక్షణ భాగ్యాన్ని, రక్షణ ఆ ఆనందాన్ని పొందుకోలేదో ప్రతి ఒక్కరూ కూడా మరి సిద్ధపడి ఉండాలని దేవుని యొక్క ఆత్మ సహాయము సదాకాలము మీకును మీ కుటుంబాలకి తోడై ఉండను గాక. అందరికీ వందనాలు.